ముందుగా నా గురించి చెప్పాలి కాబట్టి మై సెల్ఫ్ కిరణ్. ఈ కంపెనీలో గత 5 years నుంచి చూస్తున్నాను ఈ కంపెనీని. బట్ చూస్తున్న నాకు చాలా లాస్ అయింది. వేరే కంపెనీలో లాస్ అయింది. ఇక్కడ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అదే అమౌంట్ ఇక్కడ అసెట్ అయింది. అందుకోసం నాకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఆ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఆ కంపెనీకి, సిఇఓ గారికి, నా అప్లనెస్ కి అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు ఈ యొక్క వండర్ఫుల్ ఈ ప్రోగ్రామ్ మీరు ఎవరైతే విన్నారో, మనకంటూ కొంత టైము, చాలా టైం అయితే వేస్ట్ చేసే టైం అయితే ఉంటుంది. ఎస్ సార్, నో సార్? హలో పీటర్ గారు, సునీత మేడం, థ్యాంక్ యూ, వెల్కమ్. అలాగే ఒక్కో ఉంది, అది ఎవరన్నది మనకు తెలీదు. ఓకే, మీరు కూడా మెసేజ్ చేయండి ఎవరు మీకు రిఫరెన్స్ ఇచ్చారో. పీటర్ గారు, సునీత గారు అయితే నా రిఫరెన్స్ కాబట్టి ఓకే, నాకు తెలుసు, ఐడియా ఉంది. ఇప్పుడు మనం ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా వెల్కమ్ చెప్తూ, మన ఈ కంపెనీలో ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం అందరం కూడా ఉన్నాం. ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా వస్తుంది కూడా క్లియర్ గా మాట్లాడి ఒక మంచి ప్లాట్ఫామ్ కి అయితే వచ్చామండి. ఆ మంచి ప్లాట్ఫామ్ నేమే హెల్తీ గ్లోబల్. నౌ గ్లోబల్ అయింది. ఇది మనకు స్టార్ట్ అయింది కంపెనీ లోకల్లో. ఓకే. ఆ జనార్దన్ మాస్టర్ మీరే కదా? ఓకే ఓకే, సూపర్ సూపర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈరోజు ఒక మంచి అద్భుతం, నా లక్కీ నెంబర్ 3 అన్నమాట. నేను నా రిఫరెన్స్ కూడా 3 వచ్చింది. ఈ కంపెనీలో కూడా 3 పీపులే కావాలి. ఓకే, చాలా వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఎవరైతే న్యూగా లాగిన్ అయ్యారో, మీ యొక్క వాల్యుబుల్ టైం ని 40-50 minutes ఇవ్వగలిగితే సరిపోతుందండి. 40-50 minutes. ఎందుకంటే ఇలాంటి టైం చాలా వరకు స్పెండ్ చేసి ఉంటాం, మనకు తెలియకుండానే స్పెండ్ చేసి ఉంటాం. ఆ స్పెండ్ చేసే దాంట్లో ఇక్కడ కొంచెం స్పెండ్ చేయగలిగితే, ఫోకస్ గా వినగలిగితే, ఒక మీకు ఫోకస్ గా చెప్పే ప్రయత్నం అయితే చేయగలుగుతాను. ఓకే. నా గ్లోబల్ మనకి ఈ కంపెనీ వచ్చింది హెల్పిక్ అనేది. ఓవరాల్ వ్యూ చూస్తే 2019 నుంచి ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ. ఈ కంపెనీ సిఇఓ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్ మల్వర్, మన తెలుగు పర్సన్. నాకు హానెస్ట్ ఏంటంటే చాలా ప్రౌడ్ గా ఉంది. ఇప్పుడు వరకు ఎవరెవరో ఏదేదో లాంగ్వేజ్ లో మాట్లాడే కంపెనీ సిఇఓని చూసాను. అంటే గ్లోబల్ కంపెనీ గురించి చెప్తున్నాను. లోకల్ కంపెనీలు చాలా ఉంటాయి. అంటే రోజుకు కంపెనీలు మనం చూసే కంపెనీలు చాలా అయితే ఉంటాయి. హిందీలో మాట్లాడితే హిందీ అర్థం కాక చాలా మంది ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. ఈయన ప్యూర్ తెలుగు మాట్లాడతారు, 13 లాంగ్వేజ్ వచ్చు. ఈయన యుఎస్ లో కూడా చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, నెట్వర్క్ మార్కెటింగ్ కూడా చేసే ఛాన్స్ అయితే తీసుకున్నాడు. అలాంటి పర్సన్ ఈ కంపెనీ సిఇఓ. ఈ సిఇఓ గురించి కూడా ఎగ్జాంపుల్ గా మనం చూస్తే చాలా విజన్ ఉంది. అలాగే మన కార్పొరేటర్ ట్రైనర్ ఎవరైతే ఉన్నారో దేవేంద్ర సింగ్. దేవేంద్ర సింగ్ అనగానే మనకు అనిపిస్తుంది ఆ సరే హిందీ పంజాబీ అనిపిస్తుంది, కానీ ఈయనకి కూడా 18 లాంగ్వేజ్ వచ్చి తెలుగు సూపర్ మాట్లాడతారు. నెక్స్ట్ సిడిఓ అన్న పర్సన్ సూర్య గారు, అలాగే మేనేజింగ్ డైరెక్టర్ గాయత్రి మేడం. వీళ్ళు మన కంపెనీకి బ్యాక్ బోన్స్. ఓకే. అలాగే మనం ఎవరైతే చూస్తున్నారో, మన కోర్ పిల్లర్స్ ఏంటంటే న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్స్ మన కోర్ పిల్లర్స్. అలాగే న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్ అంటే ప్లాంట్ బేస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ తీసి, ఆ ఎక్స్ట్రాక్ట్ ని మనం కన్వర్ట్ చేసి హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ తో ఈ కంపెనీని అయితే మనం తీసుకోవడం అయితే జరిగింది. ఓకే. ఓకే, ఇది ఏదైతే జరుగుతుందో ఈ సెక్షన్ ని ఓకే, మనకి అవర్ కోర్ పిల్లర్స్ ఏంటంటే న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్స్. ఈ న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్స్ చాలా సపోర్ట్ చేస్తుంది ఫ్యూచర్ హెల్త్ కి, లైఫ్ స్టైల్ కి, అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది. అలాగే స్మార్ట్ ఏఐ క్లినిక్స్. ఫ్రెండ్స్, స్మార్ట్ ఏఐ క్లినిక్స్ అంటే చిన్న విషయం అయితే కాదు. ఏఐ క్లినిక్స్ అంటే ఇప్పుడు రాబోయే రోజులన్నీ కూడా ఏఐ క్లినిక్స్. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని చూసే పరిస్థితి లేదు, నాడీ పట్టుకొని చూసే పరిస్థితి లేదు. దానికి ల్యాబ్స్ అంటారు, లేకపోతే స్కాన్స్ అంటారు, ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. దానికి ఏఐ క్లినిక్ ప్రపోజల్ ఏంటంటే చాలా వరకు మనం అక్కడ వెళ్ళి నించుంటే చాలు, మొత్తం స్కానింగ్ అంతా వచ్చేస్తుంది. ఫస్ట్ టైం మన ఇండియా, మన కంపెనీ లాంచ్ అయిపోతుంది హైదరాబాద్ లో వెరీ సూన్. ఓకే. అలాగే ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో హెల్త్ సర్వీస్ చాలా ఉన్నాయి. ల్యాబ్ టెస్టింగ్ అవ్వచ్చు, కన్సల్టెన్సీస్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో విత్ ఇన్ 3 months లో హైదరాబాద్ లో ఒక సెట్ అవుతుంది. విశాఖపట్నంలో కూడా మంచిగా ఒక సెటప్ అయితే రెడీ అవుతుంది. ఆల్రెడీ ఆఫీస్ అయితే ఉంది.
దానికి ల్యాబ్ టెస్టింగ్ కన్సల్టెన్సీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి హెల్తిక్ అకాడమీ ఉందండి. ఇక్కడ నేను ఈ కంపెనీలో హెల్తిక్ అకాడమీ ద్వారా మాత్రమే ఎంట్రీకి వచ్చాను. ఈ అకాడమీ మనకి ఏంటంటే, నేను ఆల్రెడీ గత 7 years నుంచి ఆయుర్వేద బేస్ మీద ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నాను. బట్ నాకు క్వశ్చనింగ్ చాలా వచ్చాయి. మీరు ఏంటి సార్ ప్రొఫైల్, ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇస్తున్నారు, ఫుడ్ సప్లిమెంట్ ఇస్తున్నారు, లేకపోతే ఆయుర్వేదిక్ సంబంధించిన ప్రోడక్ట్ హెల్త్ కి సంబంధించి మీరు ఎలాగ అమ్ముతున్నారు అని క్వశ్చన్స్ వచ్చాయి. ఆ క్వశ్చన్ కోసం నేను హెల్తిక్ అకాడమీలో వెల్నెస్ కోచ్, డిప్లొమా ఇన్ న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ అయితే తీసుకోవడం జరిగింది. వీళ్ళ మేనేజ్మెంట్ అకాడమీ ఏంటంటే న్యూట్రిషన్ అండ్ డైట్ కోసం, ఫిట్నెస్, ఎక్సర్సైజ్, మెంటల్ హెల్త్, క్రానిక్ డిసీజ్ మీద మనకి మేనేజ్మెంట్ మీద మనకి ఒక మంచి ప్రోగ్రామ్ అయితే ఇవ్వబోతుంది. ఓకే, అలాగే మనది ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ యుఎస్ యూకే వెళ్ళిపోయింది ఆల్రెడీ. అదే దాన్నే నోయిస్ గ్లోబల్ అని ఉన్నది. నెక్స్ట్ ప్రొడక్ట్ క్యాటలాగ్ చూస్తే నేను కూడా కొంచెం లైట్ గా చెప్పే ఛాన్స్ తీసుకుంటాను. ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్స్ సపరేట్ వీడియోస్ ఉంటాయి, అవి మనం సపరేట్ గా ప్లాన్ చేసి పెట్టచ్చు. మేలెక్స్ ఫార్ములా, మేల్ కి స్పర్మ్ రిలేటెడ్ ఇష్యూస్, సెక్షువల్ రిలేటెడ్ ఇష్యూస్, పిల్లలు పట్టలేని వాళ్ళకి ఇది వండర్ఫుల్ గా పనిచేస్తుంది. సఫేద్ ముస్లి, అశ్వగంధ, శిలాజిత్ ఇలాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇది పీడిఎఫ్ పంపిస్తాము, ఇది క్లియర్ గా చూసుకోండి. ఇది కూడా చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్. అలాగే హెయిల్ డాట్ వర్క్, ఇది సర్వరోగ నివారణ అండి. చాలా మందికి బీపీ, షుగర్, థైరాయిడ్, జాయింట్ పెయిన్స్, రిలేటెడ్ ఇష్యూస్, స్కిన్, హెయిర్, పెయిన్ రిలేటెడ్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో కోఎంజైమ్ Q10, omega-3 ఫ్యాటీ యాసిడ్స్. omega-3 అందరికీ కావాలి. ఇప్పుడే ఒక పర్సన్ వచ్చి అడిగారు ఒమేగా కావాలి సార్, వెయిట్ చేయండి నేను చెప్పాను ఈరోజు. విటమిన్ B1, B2, B3, B5, B6, B7, B9, B12, ఇలా విటమిన్ సి, విటమిన్ D3, విటమిన్ ఈ, K27, అలాగా కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, సిలియం ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనకి చూడండి 71 ఇంగ్రీడియంట్స్ తో ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ అండి సార్. ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ తో మనకి వండర్ఫుల్ గా రిజల్ట్ అయితే వస్తుంది. ఎనర్జీ లెవెల్స్ కి, మెంటల్ క్లారిటీకి, స్ట్రెంగ్త్ కి, బోన్స్, జాయింట్ స్ట్రెంగ్త్ కి అన్నిటికీ ఉపయోగపడుతుంది. హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, బ్యాలెన్స్, హార్మోన్ ఇన్బ్యాలెన్స్, చాలా మందికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి ఆల్రెడీ, వాటికి కూడా రెమెడీ అండి. ఓకే, నెక్స్ట్ అబ్డో హెల్త్. ఈ హెబ్డో హెల్త్ ఏదైతే ఉందో మనకి ఇంగ్రీడియంట్స్ మనం చూస్తే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. వీటిలో కూడా మనకి గట్ క్లీన్ చేయడానికి, అంటే మనకి శ్వాస, అంటే మనకి ఇక్కడ స్వరపేటిక నుంచి మోషన్కి వెళ్ళే వే వరకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో దాని రిలేటెడ్ ఈ ప్రోడక్ట్ అయితే బాగా పనిచేస్తుంది. గ్యాస్ట్రిక్ ఉంది, ఎసిడిటీ ఉంది, చాలా మంత్స్ నుంచి, ఇయర్స్ నుంచి వాడుతున్న వాళ్ళు టాబ్లెట్లు, రెమెడీ అయితే విత్ ఇన్ షార్ట్లీ ఉంటుంది. దీని గురించి కూడా ఒక టెస్ట్ మోనీ ఉంది, అది చెప్పే ఛాన్స్ తీసుకుంటారు ఈ లోపు లీడర్స్. ఆల్రెడీ రెడీగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే రెడీ అవ్వండి లీడర్స్. రియాక్టివ్ ఎనర్జీ డ్రింక్. ఓకే, అలాగే మనం ఎవరైతే చూస్తున్నామో లీన్ ప్రో. లీన్ ప్రో అంటే వెయిట్ మేనేజ్మెంట్. ఈ వెయిట్ మేనేజ్మెంట్ కి నేనే పెద్ద టెస్ట్ మోనీ అండి, ఎందుకంటే నాకు వండర్ఫుల్ టెస్ట్ మోనీ అయితే వచ్చింది రిజల్ట్. అరౌండ్ నేను 4.5 kgs అయితే తీసుకున్నాను, లెస్ అయ్యాను ఫ్రెండ్స్. ఇంకా మనం ఏదైతే ఈ యొక్క ప్రోటీన్ చూసుకుంటున్నామో 71 ఇంగ్రీడియంట్స్ లీన్ ప్రోలో. లీన్ ప్రో వెయిట్ మేనేజ్మెంట్ అవుతూ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా సార్ చాలా మంది అడిగారు. ఇక్కడ సైడ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి సైడ్ బెనిఫిట్స్ అంటే, లీన్ ప్రో వాడుతున్న వాళ్ళు చాలా మందికి డయాబెటీస్ తగ్గింది, అలాగే లీన్ ప్రో వాడుతున్న వాళ్ళు ఫ్యాటీ లెవెల్ తగ్గింది, విటమిన్ సి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి విటమిన్ సి డెఫిషియన్సీ లేకుండా ఈ యొక్క లీన్ ప్రో అయితే చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది. నెక్స్ట్ మజిల్ స్ట్రెంత్ కి, నెక్స్ట్ బ్లడ్ షుగర్ లెవెల్ కి, న్యాచురల్ డిటాక్సిఫికేషన్ కి లీన్ ప్రో బాగా ఉపయోగపడుతుంది. వెయిట్ మేనేజ్మెంట్ కి బయట 20 నుంచి 30 వేలు ఖర్చు పెట్టే వాళ్ళు చాలా మంది చూస్తారు, చాలా కంపెనీలు చూస్తున్నాం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఇది వాడే ఛాన్స్ తీసుకోగలిగితే చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. ప్రైజెస్ చెప్తాను తర్వాత. వేజ్ యాప్ అంటే సైడ్ ఇంచెస్ ఏవైతే ఉన్నాయో ఆ సైడ్స్ ఇంచెస్ ని, ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే నాకు కూడా చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది. సైడ్ ఇంచెస్ కూడా చాలా వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది. ఆ ఇంచెస్ కూడా మనకి వండర్ఫుల్ గా ఇది రిజల్ట్ వచ్చింది. ఇది దీంట్లో కూడా గ్రీన్ కాఫీ బీన్ ఎక్స్ట్రాక్ట్, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్, ఇలాగ ట్రిపుల్ ఎక్స్ట్రాక్ట్, ఇలాగా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇది మెటబాలిజాన్ని సెట్ చేస్తూ మన వెయిట్ మేనేజ్మెంట్ చేస్తారండి. మజిల్స్ కి మెయింటెనెన్స్ కి, రెడ్యూస్ వాటర్ రిటెన్షన్ కి, నెక్స్ట్ బ్లడ్ షుగర్ లెవెల్ కి అందరికీ ఇది బాగా పనిచేస్తుంది. ఓకే, అలాగే కుల్కుమినిటీ. ఈ కుల్కుమినిటీ ఏంటంటే మనం ఎవరైతే చూస్తున్నామో మన ఫ్యాటీ లివర్ చాలా మంది వింటున్నాం. ప్రివెన్షన్ క్యాన్సర్ అంటే క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఇది సపోర్ట్ అవుతుంది. అంటే కుల్కుమినిటీ అంటే మనకి 30 స్పూన్స్ పసుపు తీసుకుంటే ఎంతో, ఒక స్పూను
కొదుకుబిలిటీ దొరుకుతుంది అనమాట. అంత రేర్ దెన్ ప్రోడక్ట్ ఇది. ఇంగ్రీడియంట్ ఆ ఇంగ్రీడియంట్ ద్వారా తీసిన ఎక్స్ట్రాక్ట్ ద్వారా తీసిన ఒక మంచి వండర్ఫుల్ బ్రెయిన్ హెల్త్ కి న్యాచురల్ డిటాక్సిఫికేషన్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంది. ఈ ఒకటి వండర్ఫుల్ గా యూజ్ అవుతుంది. చాలా మంది మిల్కీ లవర్స్ ఉంటాయి, వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ కిడ్స్ ప్రోటీన్ అండి. ఈ కిడ్స్ ప్రోటీన్ ఏంటంటే ప్రతి ఒక్క కిడ్ కి కూడా మనం ఏదో ఫ్లవర్స్ మిక్స్ చేసేవి చాక్లెట్ మిక్స్ చేసేవి ప్రోడక్ట్స్ ఇస్తున్నాము. వాళ్ళకి ఈ ప్రోటీన్ వాడిన వాళ్ళు కూడా చాలా మంచి రిజల్ట్ ఇస్తున్నారు. విటమిన్ B1, B2, B3, B5, B6, B7, విటమిన్ B9, B12, విటమిన్ C, విటమిన్ D3 ఇలాంటివన్నీ రావడం వల్ల పిల్లల గ్రోత్ కి కానీ ఇమ్యూనిటీ కానీ స్టామినా కానీ స్కిన్ హెయిర్ కానీ వాళ్ళు అంటే ఇంక్రీజ్ అవ్వట్లేదు సైజ్, అంటే హైట్ అవ్వట్లేదు, వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, అలాగే కిండజిక్ లిక్విడ్ కూడా ఉంది. ఇది బ్రెయిన్ హెల్త్ కూడా బాగా పనిచేస్తుంది, గ్రోత్ కి ఫోకస్ అవుతుంది. ఆ స్కిన్ విజన్ కి చాలా మంది స్పెట్స్ పెట్టుకుంటున్నారు. ఏజ్ ఎంత స్పెట్స్ ఏంటి, చిన్నపిల్లలు కూడా స్పెట్స్ పెట్టుకుంటున్నాం మనం చూస్తున్నాం అనుకుంటున్నాం. అలాంటి వాళ్ళు కూడా మనం ఈ యొక్క ప్రోడక్ట్ రికమెండ్ చేయొచ్చు. ఎందుకంటే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి వీటిలో, విటమిన్ B12 ఉంటుంది, ప్రోటీన్ 60% ఉంటుంది, విటమిన్ B9, విటమిన్ D3 ఉంటుంది. ఇది డెఫిషియన్సీ ఉంది సార్. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు పుట్టిన వెంటనే జాంటీస్ వస్తున్నాయి. జాంటీస్ వస్తున్నాయి లేదా? అలా వస్తున్నప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే ఎండలో పెడతారు లేదా బాక్స్ లో పెడతారు చాలా మంది. అలా బాక్స్ లో పెట్టి చూస్తావా లేదా? ఎస్ ఆర్ నో? అలా ఎందుకు డెఫిషియన్సీ వస్తుంది? అలా మనం తీసుకునే మదర్ మిల్క్ వల్ల కానీ మదర్ లోపల అంటే మనం బేబీ బోర్న్ అవుతున్నప్పుడు అంటే రెడీ అవుతున్నప్పుడు సరైన ఫీడింగ్ అదే సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా ఇవన్నీ జరుగుతాయి. దీంట్లో EPA, DHA కూడా మెయింటైన్ చేస్తుంది. ఓకే, ఇది ఒక వండర్ఫుల్ గా మనకి వర్కౌట్ అవుతుంది. ఓకే, అలాగే అడ్వాన్స్డ్ డిటాక్స్ఫే అంటే డిటాక్సిఫికేషన్ చేయడానికి ఇది ఒక వండర్ఫుల్ ఆయుధం. డిటాక్సిఫికేషన్ అవుతుంది మన ప్రతి ఒక్కరికి కూడా. బాడీని క్లీన్ చేసుకోవాలి. అంటే స్నానం చేస్తున్నాం సార్ మార్నింగ్ లేస్తే, సూపర్, కానీ అది కాదు కదా. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి లోపల ఉన్న ఆర్గాన్స్ ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, ఒక క్లీన్ చేయడానికి మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది. ఒక 1 month 2 months అలాగా వాడేస్తున్నాం దాన్ని, ఏదైనా ఒలిగినా వాడేస్తున్నాం, కానీ ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుంది చూసావా? అలాగే మనం స్నానం చేయకపోయినా అంతే బ్యాడ్ స్మెల్ వస్తుంది. అలాగే లోపల ఉన్న ఆర్గాన్స్ క్లీన్ చేయకపోతే అదే జరుగుతుంది. కాబట్టి ఇది మన డిటాక్సిఫికేషన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. హార్ట్ హెల్త్ కి బాగా ఉపయోగపడుతుంది, స్కిన్ హెయిర్ కి మల్టీగా యూజ్ అవుతాయండి. ప్లంబింగ్ రెస్పిరేటరీ ఇష్యూస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి వండర్ఫుల్ గా పనిచేస్తుంది. అలాగే అడ్వాన్స్డ్ బ్రియోనిక్, ఇది మోకాళ్ళలో గుజ్జు పెరగడానికి చాలా మంది ₹1,00,000 కూడా పెట్టి ఇంజక్షన్లు వేయించుకునే వాళ్ళు ఉన్నారు. రోబోటిక్ సర్జరీ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇచ్చిన వాళ్ళు చాలా మందికి మంచి రిజల్ట్ అయితే వచ్చింది. ఓకే, మనం ఎవరైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఈ ఫ్యూచర్ బెనిఫిట్స్ కూడా చాలా వరకు యూజ్ అవుతున్నాయి మన బాడీకి సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఎంజైన్ 10 అనేది మన హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్. ఇప్పుడు రోజుల్లో చాలా వరకు హార్ట్ ఇష్యూస్ వస్తున్నాయి. హార్ట్ ఇష్యూస్ వచ్చి మనకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే చిన్న విషయం ఏం కాదు కదా సార్. సింపుల్ గా 30-35 years వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళు మనం చూస్తున్నాం. వాళ్ళందరికీ కూడా ఒక వండర్ఫుల్ ఒక ఆయుధం ఏంటి ఇది. దానికోసం ఈ ప్రోడక్ట్ మనం యూజ్ చేసే ఛాన్స్ కూడా తీసుకోవచ్చు. MJ10. నెక్స్ట్ ఇది కూడా సిస్టాబ్, మనకి PCOD రిలేటెడ్ ఇష్యూస్ చాలా మందికి ఫేస్ చేస్తున్నాం. ఆ PCOD రిలేటెడ్ ఇష్యూస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నామో ఆ ఫేస్ చేసే ప్రాబ్లం కి ప్రతి ఒక్క గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ పెరిగిపోతాయి. ఈ PCODతో కంటిన్యూగా గ్యాస్ట్రిక్ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, లేకపోతే అలాగా మేజర్ ఇష్యూస్ పెరిగిపోతున్నాయి. దాన్ని రెమెడీ ఈ సిస్టాబ్ అనేది చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది. దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్ డిటాక్సిఫికేషన్ చేయడానికి యూజ్ అవుతుంది. విటమిన్ D లోపం ఉంటుంది ఈ ఏదైతే PCOD రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకి. ఓకే, వాళ్ళ కోసం మనం ఇది యూజ్ చేయొచ్చు. అలాగే మనం ఎవరైతే చూస్తున్నామో ఓకే లాస్ట్ హెల్త్ కూడా అంటే మోనోపోస్ ఇష్యూస్, అంటే మోనోపోస్ అంటే మంత్స్ ఎవరైతే అయిపోతాయో వాళ్ళకి యూజ్ అవుతుందండి మోనోపోస్. వాళ్ళకి ఈ యొక్క ప్రోడక్ట్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో టెస్ట్ మనీస్ కూడా చెప్పడానికి రెడీగా ఉన్నారో ఒకసారి టెస్ట్ మనీ చెప్పడానికి ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, అలాగే మనం ఎవరైతే చూస్తున్నామో ఇన్ని రకాల హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నామో లేదా ఒకసారి ఆలోచించండి, మెసేజ్ పెట్టే ఛాన్స్ తీసుకోండి. ఓకే, ఇలాగా విటమిన్ క్యాప్సూల్స్ ఉన్నాయి. విటమిన్ డెఫిషియన్సీ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఎంతమంది పెరిగింది? సార్ నో,
విటమిన్ డెఫిషియన్సీ బాగా పెరిగింది. విటమిన్ క్యాప్సూల్స్ యూజ్ చేస్తున్నారు. విటమిన్ సి తగ్గింది సార్. విటమిన్ డి3 తగ్గింది. మనం వింటున్నాం కదా. ఇప్పుడు కూడా చాలా మందికి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల విటమిన్ డి లోపం వల్ల కూడా పెయిన్స్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు ఫీవర్స్ వస్తున్నాయండి చాలా మందికి. విటమిన్ డి3 తగ్గింది. చాలా మంది మన దగ్గరికి పేషెంట్స్ వస్తుంటారు. వాళ్ళందరికీ కూడా రెమెడీ ఇస్తున్నాం అనమాట విటమిన్ సంబంధించి. నెక్స్ట్ స్ట్రెస్ ఫ్రీ కాఫీ. అందరికీ స్ట్రెస్ బాగా ఎక్కువ ఉంది కదా, చేసే జాబ్ అలాంటిది, చేసే వర్క్ అలాంటిది. ఈ స్ట్రెస్ ఫ్రీ కాఫీ కూడా లాంచింగ్ సూన్. అలాగే మనం ఎవరైతే చూస్తున్నారో వెయిట్ మేనేజ్మెంట్ కి కూడా ఈ యొక్క లాంచింగ్ సూన్ అండి, ఈ కాఫీ కూడా. ఓకే, దీనికి సంబంధించిన కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఎవరైతే చూస్తున్నారో చాలా మంది అయితే ఆల్మోస్ట్ లాగిన్ అయ్యారు. వాళ్ళందరి కోసం ఒకసారి ఇన్ని రకాల ప్రొడక్ట్స్ కి సర్టిఫికేషన్స్ ఉన్నాయి. మనకి ఏదైతే ఐఎస్ఓ, డబ్ల్యూహెచ్ఓ, జిఎంపి, ఫుడ్ లైసెన్స్, వీటికి బేస్ మీద, వ్యాగన్ బేస్ మీద కూడా మనకి ప్రోడక్ట్ కి సప్లిమెంట్స్ ఉన్నాయి. వ్యాగన్ బేస్ మీద 100% న్యాచురల్ అండి. చూడండి, మన కార్పొరేట్ ఆఫీస్ క్లినిక్ కూడా హైదరాబాద్ లో ఉంది. ఆల్రెడీ న్యూ ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది అది కూడా. నెక్స్ట్ ఏదైతే ఉందో ఆఫీస్ కూకట్పల్లిలో ఒక ఆఫీస్ ఉంది, బ్రాంచ్ ఆఫీస్. అదే ఇంకో బ్రాంచ్ ఆఫీస్ విశాఖపట్నం ఉంది. అదృష్టవంతులు ఎవరంటే విశాఖపట్నంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చాలా నియర్ బై ఉన్న వాళ్ళు. నెక్స్ట్ నోయిడాలో ఉంది. అలాగే మనకి రిజిస్టర్డ్ యుఎస్ఏ ఉంది. నెక్స్ట్ యూకే కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకి సపోర్ట్ సిస్టమ్ కూడా ఉంది. ఓకే, ఇవన్నీ కూడా మనం ఈ హెల్త్ ద్వారా మనం అయితే తీసుకున్నాం. ఈ హెల్త్ ప్రోడక్ట్ వాడి రిజల్ట్ తీసుకున్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. వాళ్ళ కోసం ఒకసారి నేను వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఒకసారి అన్మ్యూట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. లీడర్స్, వెల్కమ్ టు ఆల్ లీడర్స్. ఎవరైతే ఉన్నారో ఒకసారి మాట్లాడే ఛాన్స్ అయితే తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా. వెల్కమ్ మేడం రాజేశ్వరి గారు ఫ్రమ్ విశాఖపట్నం. సారీ, ఫ్రమ్ అమలాపురం, ముమ్మిడివరం. వెల్కమ్ మేడం. నమస్తే అండి, నా పేరు రాజేశ్వరి. నేను అమలాపురం దగ్గర ముమ్మడాల నుంచి మాట్లాడుతున్నాను. నేను దీంట్లో జాయిన్ అయ్యి 1 month అవుతుంది, కానీ మెడిసిన్ స్టార్ట్ చేసి 20 days అవుతుంది. 20 days కూడా అవ్వలేదండి ఇంకా. నేను నాతో పాటు మా ఓనర్, హైదరాబాద్ లో ఉన్న మా ఓనర్ గారికి కూడా నేను, ఆవిడ చాలా సఫర్ అవుతున్నారు సీసీ ప్రాబ్లమ్ తో. ఆవిడకి సిస్టులా ప్రాబ్లమ్ ఎక్కువ ఫామ్ అయిపోయి కొంచెం ఇన్ఫెక్షన్ అది ఫామ్ అయిందండి. దానివల్ల ఆవిడ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే యూట్రస్ రిమూవ్ చేసే పొజిషన్కి వచ్చింది ఆవిడ సిచ్యువేషన్. ఆవిడ ఆవిడకి నాకు, నేను వాడే మెడిసిన్ చూసి ఆవిడ నన్ను అడిగారు. చూసి నేను చెప్తే చిన్నబాబు సార్ని అడిగి రిఫర్ చేసి నేను హెయిల్.O అని సిస్టాబ్ 2 ఇచ్చానండి. ఆవిడ విత్ ఇన్ 10 days లోనే ఆవిడ కొంచెం పెయిన్, అంటే బ్యాక్ బోన్ పెయిన్ కూడా ఉంది ఆవిడకి. అవి అయితే పెయిన్స్ అవి అయితే తగ్గాయి అన్నారు. పీరియడ్స్ వచ్చినా కూడా ఆవిడకి పెయిన్ అంతగా లేదని అన్నారు. ఇది వరకు సఫర్ అయ్యేంత ఎక్కువ సఫర్ అవ్వట్లేదు అనేసి అన్నారు. థ్యాంక్ యూ అండి, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కిరణ్ గారికి, అలాగే నా అప్లైన్ అయినటువంటి లక్ష్మణ్ గారికి, నా కజిన్ అయినటువంటి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వెల్కమ్ మేడం రమాదేవి గారు ఫ్రమ్ విశాఖపట్నం. ఓకే, నమస్తే సార్. నమస్తే అండి అందరికీ. సో నాకు ఈ అవకాశం ఇచ్చాను, థ్యాంక్ యూ సార్. నేనైతే హెల్త్ దీనికి వచ్చి ఇంకా 1 month కంప్లీట్ కాలేదండి. ఇంతకు ముందు అయితే నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఎందుకంటే సర్వికల్ స్పాండిలైటిస్ వచ్చింది నాకు. ఆ పెయిన్ వల్ల నేను ఎక్కడ జర్నీ కానీ ఇంట్లో నా వర్క్ కూడా నేను చేసుకోలేను. సో అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు కిరణ్ సార్ నాకు సజెస్ట్ చేశారు. సో దాన్ని నేను తీసుకున్న తర్వాత డే బై డే నాలో మార్పు రావడం అనేది జరిగింది. చాలా పెయిన్గా ఉండేది అనమాట. అసలు లేవలేను, నా పని నేను చేసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 weekలోనే ఏదైతే వీక్నెస్ ఉందో తగ్గి, ఆ పెయిన్స్ కూడా కొంచెం కొంచెం సర్దుబాటు అవ్వడం జరిగిందండి. అప్పటి నుంచి లేచి నా వర్క్ నేను చేసుకోవడం, సో కొంచెం హెల్తీగా యాక్టివ్గా అవ్వడం జరిగింది. అప్పటి నుంచి నాకు నమ్మకం పెరిగింది ఇంకా. సో నేనే కాదు, ఎంతో మందికి ఈ అవకాశం ఇస్తే ఇంకా అందరూ కూడా మెడికల్ వైపు వెళ్ళిపోతున్నాము. ఇదంతా ఫుడ్ సప్లిమెంట్ అండి, మెడికల్ కాదు, మెడిసిన్ ఏం కాదు. సో మనం తినే ఆహారానికి రీప్లేస్మెంట్ అనమాట. సో అది నాకు తెలుసు, దానికోసమే నేను న్యూట్రిషన్ దీనికోసం వెళ్ళాను. ఎందుకంటే మెడికల్ వైపు అయితే చాలా ఆర్గాన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి. సో అందుకనే నేను న్యూట్రిషన్ వైపు వెళ్ళి ఇది సజెస్ట్ చేస్తే తీసుకుని వాడడం జరిగిందండి.
ఇందులో నేను హెయిర్ డాట్, రియానిక్, కుక్మెంట్ నేను తీసుకున్నాను. నాకు డాక్టర్ గారు అది సజెస్ట్ చేశారు. నాకు తీసుకొని ఇప్పుడు హెల్తీగా యాక్టివ్గా ఉన్నానండి. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కరణ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. ఒక వండర్ఫుల్ టెస్ట్ మనీస్ అయితే చెప్పారు. నేనైతే వెయిట్ మేనేజ్మెంట్ గురించి నేను ఆల్రెడీ మీకు ఇన్ఫార్మ్ చేశాను కదా. నేను అరౌండ్ 4.5 kgs అయితే తగ్గాను. అది విత్ ఇన్ 1.5 month లోపండి. ఫ్రెండ్స్, ఇక్కడ చాలా మంది వెయిట్ మేనేజ్మెంట్ యూజ్ చేసి 4.5 kgs పైన 20 days లోని 30 days లో కూడా తీసుకున్నారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా జరుగుతుంది అది ప్రోగ్రామ్. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు రాబోయేది ఏంటంటే హెల్త్ అంతా బాగానే ఉంది సార్. మరి పైసా పరమాత్మ కదండి. మెయిన్ అంతా కూడా ఇన్కమ్ తోనే మనకి ముడిపడి ఉంది. మనం ఏది తీసుకోవాలన్నా చేయాలన్నా. చాలా కంపెనీల్లో నేను చేసిన ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఇక్కడ అంతకన్నా తక్కువ వర్క్ చేసినా సరే వర్కౌట్ అవుతుంది. వర్క్ మాత్రం చేయాలి. వర్క్ చేయకుండా మనకి ఉపయోగపడతారనే ఉద్దేశం అయితే లేదు. ఓకే, దానికోసం ఇప్పటి వరకు ఇద్దరైతే టెస్ట్ మనీస్ చెప్పారు. ఓకే, అది చాలా వండర్ఫుల్ టెస్ట్ మనీస్ మనకి. థ్యాంక్ యూ. ఇంకా చాలా మంది లీడర్స్ ఉన్నారు, బట్ ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి నేను మిగతా సెక్షన్ కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే మీ టైం వాల్యుబుల్, కొత్త వాళ్ళది మెయిన్ వాల్యుబుల్. ఇప్పుడు ఉన్న దాంట్లో ఎగ్జాంపుల్ గా చూస్తే మిడిల్ క్లాస్ పీపుల్ కి ఎగ్జాంపుల్ గా ఒక హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్ వాళ్ళ ఎక్స్పెన్స్ చూస్తే రొటీన్ లైఫ్ లో ఒక శాలరీ 25,000 పర్ మంత్ తీసుకుంటున్న వాళ్ళు, హౌస్ రెంట్ 7,500, స్కూల్ ఫీజు ఉంటే 2,000, గ్రాసరీ 3,000, వెజిటేబుల్ 2,000, గ్యాస్ బిల్ 850, పవర్ బిల్ 500, బైక్ ఫ్యూల్ 2,000, పర్సనల్ ఎక్స్పెన్స్ 2,000, మొబైల్ బిల్ 500, రీఛార్జ్ 1,500, వీకెండ్స్ కి ఖర్చు పెడితే 2,000, మిల్క్ కి 600, డిషెస్ బిల్ 500, టోటల్ గా 24,950 అవుతుంది పర్ మంత్. అదే 50,000 వస్తే 50,000 దాకా ఖర్చు ఉంది. బట్ ఖర్చు ఉంది, సేవింగ్ లేదు. దానికోసం హెల్త్ కి పెట్టేది కూడా లేదు ఫ్రెండ్స్. అవునా కదా? మరి హెల్త్ కి ఏదైనా జరిగితే మన సిచ్యువేషన్స్ ఏంటి ఒక్కసారి ఆలోచించండి. అందుకోసం మన హెల్త్ కంపెనీ ఒక మంచి సిస్టమ్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో ఎక్స్ట్రా మనీ అనేది నీడ్. అది 10,000 నుంచి 50,000 పర్ మంత్ వస్తుంది అనుకోండి. ఎక్స్ట్రా మనీ మీరు చేస్తూ ఎక్స్ట్రాగా మనీ వస్తుందంటే మంచిదా కాదా? ఎస్ఆర్ నో మెసేజ్ పెట్టే ఛాన్స్ తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఆ ఎక్స్ట్రా మనీ వస్తే మనం ఏమేమి ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అంటే, మనకు హౌస్ లేదు, ఒక మంచి హౌస్ తీసుకోవచ్చు. కార్ లేదు, కార్ తీసుకోవచ్చు. బెటర్ ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు. అలాగే పిల్లలకి మనం ట్రిప్స్ ఎక్కడికైనా వెళ్తే అవకాశాన్ని ప్లేస్ లో ప్రైస్ ట్యాగ్ లేకుండా చూసుకొని మనం పర్చేజ్ చేసే ఛాన్స్ అయితే తీసుకోవచ్చు. సార్ నో సార్, ఒకసారి మీరు ఎవరైతే చూస్తున్నారో ఒకసారి మెసేజ్ చేసే ఛాన్స్ తీసుకోండి. న్యూ పీపుల్ సార్, మీరు వీడియో వింటున్నారా? మీరు కూడా పెట్టే ఛాన్స్ అయితే తీసుకోండి. ఇలాగా అలా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మనం ఒక .a సిస్టమ్ బియాండ్ అవర్స్ పాసిబిలిటీస్. ఈ .a సిస్టమ్ ఏంటంటే మన పాసిబిలిటీని బేస్ చేసుకొని మనకు ఒక సిస్టమ్ రెడీ చేసింది. చూడండి, ప్రతి ఒక్క కంపెనీలో కూడా ఏదో ఒక డాట్ పడి ఉంటుంది. మనం ఏదో ఒక బిజినెస్ చేస్తే, లేదా డైరెక్ట్ సెల్లింగ్ లో కానీ, నెట్వర్క్ మార్కెటింగ్ నేను చేశాను, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక డాట్ అయితే వచ్చి ఉంటుంది. వాళ్ళ కోసం ఈ .a సిస్టమ్. సార్, డాట్ పడిన వాళ్ళకి డాట్ చెరుపుకొని .a సిస్టమ్ ని బియాండ్ ఆఫ్ పాసిబిలిటీ తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఈ .a సిస్టమ్ లో యూజర్ గా ఉండొచ్చు, ప్రమోటర్ గా ఉండొచ్చు, స్మార్ట్ సెల్లర్ తీసుకోవచ్చు. దీంట్లో ఇన్ని రకాల ఎంట్రీస్ ఉన్నాయండి. మనం ఇందులో ఎంట్రీ అవ్వాలంటే ఇన్ని రకాల వేస్ ఉన్నాయి. స్మార్ట్ సెల్లర్ అయినా తీసుకోవచ్చు. అకాడమీ ద్వారా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. వెల్నెస్ సెంటర్ అంటే వెల్నెస్ సెంటర్స్ మనం పెట్టుకోవచ్చు. ఏరియా పికప్ సెంటర్స్ పెట్టుకోవచ్చు. లేదా ఈ కంపెనీలో ఒక టర్న్ ఓవర్ పార్ట్నర్ గా ఉండాలనుకుంటే టర్న్ ఓవర్ పార్ట్నర్ కూడా తీసుకోవచ్చు. 6 టైప్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ ని క్రియేట్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. దాంతో పాటు 6 వేస్ ఉన్నాయి. మనం ఇలాగే సార్ నేను బిజినెస్ చేయలేను సార్, ఇలాంటి కంపెనీలో చేయలేను సార్, నెట్వర్క్ చేయలేను సార్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే చేయలేను సార్ అన్న వాళ్ళకి ఏదో ఒక పార్ట్ నచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది 100%. అలాంటి వాళ్ళ కోసం ఈ సిస్టమ్ చూస్తే ఇన్సెంటివ్ బేస్ ప్రైమ్ ఇన్సెంటివ్ ఉంది. ప్రైమ్ ఇన్సెంటివ్ ఈజ్ అల్టిమేట్ ఇన్సెంటివ్, ఎక్స్ట్రాడినరీ ఇన్సెంటివ్. దాని గురించి కూడా నెక్స్ట్ ఈ స్లైడ్ చెప్తాను. గ్రూప్ ఇన్సెంటివ్ నేను చాలా కంపెనీలో చేశాను సార్. ఆ కంపెనీలో చేసే ప్రతి దగ్గర కూడా గ్రూప్ ఇన్సెంటివ్ వస్తుంది. నేను నా కంపెనీలో నా టీము కలిపి ఒక 5 పీపుల్ అంటే నాకు 4,000 to 5,000 టీమ్ ఉన్న టీము తో చేసిన బిజినెస్ ఒక్కొక్క లైన్ లో అంటే ఒక బిజినెస్ చేస్తే ఒక పర్సన్ చేస్తే 1,50,000 బిజినెస్ చేస్తే 3,000 వచ్చిందండి. ఇంకో పర్సన్ చేస్తే ఆయనకి 3,000 4,000 మధ్యన వచ్చింది. అంటే 1,50,000 బిజినెస్ చేస్తే 3,000 4,000 అలాగా
నేను ఒక 5గురితో చేయించాను 1,50,000 లక్ష నాకు 40,000 నుంచి 50,000 ఇన్కమ్ వచ్చేది. చూడండి నేను బిజినెస్ ఎంత ఇచ్చాను, 3 లక్షలు 3 లక్షలు 6 లక్షలు 7.5 లక్షలకి నాకు 40,000 to 50,000 ఇన్కమ్ వచ్చింది. ఓకే, 40,000 to 50,000 ఇన్కమ్ వచ్చింది. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ 7.5 లక్షల బిజినెస్ కి మినిమం ఆఫ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అంత మంచి పాసిబిలిటీస్ ఉన్న ఇన్సెంటివ్స్, గ్రూప్ ఇన్సెంటివ్, మెంటల్ బోనస్ ఉంది, రివార్డ్స్ ఉన్నాయి, రాయల్టీ ఉంది, వెకేషన్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఒకసారి మనసు పెట్టి వినండి, ఎవరైతే చెప్తున్నారో చాలా మంది చాలా రకాలుగా ఫెయిల్ అయి ఉంటాం. ఆ ఫెయిల్ అయ్యి ప్రతి పర్సన్ కి కూడా చెప్పేది ఏంటంటే మన ఇన్కమ్ కోసమే ట్రై చేస్తాం సార్ అని. కానీ రాకపోతే ఆ కంపెనీని వదిలి మార్చే ఛాన్స్ తీసుకోవాలి తప్ప, నేను అలాగే వదిలేశాను. చాలా పెద్ద కంపెనీ, చాలా ఇది తీసుకున్నాం, బట్ కంపెనీ మంచిదే, ప్రోడక్ట్ మంచిదే, డబ్బులు లేకపోతే ఎందుకు సార్ చేస్తాం? టైం వాల్యూ కదా సార్, ఈ రోజు నాది రేపు నాది కాదు, ఆ టైం అనేది చాలా వాల్యూ. అందుకే నేను దాంట్లో దీన్ని టేకప్ చేయడం అయితే జరిగింది. ఇందులో ప్రైమ్ ఇన్సెంటివ్ చెప్పాను కదా, ప్రైమ్ ఇన్సెంటివ్ రావాలి అంటే మన ఇందులో ఎంట్రీలో యూజర్ కానీ ప్రమోటర్ కానీ ఉండాలి. ఆ యూజర్ కానీ ప్రమోటర్ కానీ మనం తీసుకుంటే ఎగ్జాంపుల్ గా కాంబో ప్యాకేజ్, కాంబో ప్యాక్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు వీడియో చూడండి. అది మీకు నచ్చకపోతే నాకు మెసేజ్ చేయండి. ఎస్ఆర్ మా హలో, నచ్చకపోతే మెసేజ్ చేయండి. 6,999 ప్యాకేజ్ యాక్చువల్ గా వెయిట్ మేనేజ్మెంట్ కి బయట 20,000 30,000 40,000 కూడా పెడుతున్నారు. 5-6 రకాల ప్రొడక్ట్ ఇస్తారు, మల్టీవిటమిన్స్ అని అవి ఇవి ఇవి ఇస్తారు, షేక్స్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ పవర్ షేక్ ఇస్తాడు, లీన్ ప్రో వెయిట్ మేనేజ్మెంట్ మీద, అలాగే వేజాప్ అని క్యాప్సూల్ బేస్ మీద ఉంటుంది, ఈ రెండు ఇస్తారు. దీంట్లో మల్టీ అన్ని ఉంటాయండి, ఇంకేది ఇవ్వసం లేదు, ఈ రెండు ఇస్తే సరిపోతుంది. 9,000 ప్యాకేజ్ మనకి 7,000 వస్తుంది. చాలా మంది ఇప్పుడు మేడం మాట్లాడారు, నాకు స్పాండిలైటిస్ ఇష్యూస్ ఉన్నాయి, నడుము నొప్పి ఉంది, లేకపోతే గుజ్జు లేదు, అలాంటి వాళ్ళందరికీ కూడా 8,700 ప్యాకేజ్ ఏదైతే ఉందో 6,999, ఇది కాంబో 6,999 ప్యాకేజ్ తో మీరు ఎంట్రీ అవ్వచ్చు. అలాగా మనం వెయిట్ మేనేజ్మెంట్, గట్ ఇష్యూని క్లీన్ చేసుకుంటూ, సెక్షువల్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకి 6,999, పిల్లలు పుట్టలేని వాళ్ళకి 6,999, బీపీ షుగర్ థైరాయిడ్ అలాంటి వాళ్ళకి 6,999. ఈ ప్యాకేజ్ తో మీరు వచ్చి మీరు 6,999 ప్యాకేజ్ వచ్చారు కదా, మీరు చేయాల్సిన పని ఏంటంటే సార్ 6,999 అంటే చాలా ఎక్కువ అవుతుంది సార్, ప్రైస్ చాలా ఎక్కువ సార్, మీ ప్రొడక్ట్స్ ఎక్కువ సార్ అన్నారంటే రిజల్ట్ కూడా అంతే ఎక్కువ. దాంతో పాటు ఇదే ప్యాకేజ్ మీరు తీసుకొని ముగ్గురికి ప్రమోట్ చేయండి. ఫస్ట్ రిఫరెన్స్ ఎవరైతే చేస్తారో 1,000 రూపీస్, సెకండ్ రిఫర్ చేసిన వాళ్ళకి 2,000 రూపీస్, థర్డ్ రిఫర్ చేస్తే 3,000 రూపీస్. అంటే ముగ్గురికి ఇదే ప్యాకేజ్, ఇందులో ఏ ప్యాకేజ్ ఇచ్చినా పర్లేదు, ముగ్గురికి కానీ ప్యాకేజ్ ఇస్తే 6,000 రూపీస్ వస్తుంది. మీ ప్యాకేజ్ ఎంత పెట్టారు? 6,999. మీకు ఎంత వచ్చింది? 6,000. ఇంకా 1,000 రూపీస్ గ్రూప్ ఇన్సెంటివ్ వస్తుంది. అంటే టోటల్ గా 7,000 పెడితే 7,000 వచ్చేసింది. ఫ్రెండ్స్ అర్థమవుతుందా? 7,000 కి మన ప్రొడక్ట్ 7,000 ఫ్రీ. ఇదే పని మీరు ఏదైతే చేశారో ఆ ముగ్గురికి కూడా ఇదే పని నేర్పిస్తే వాళ్ళు ప్రొడక్ట్ ఫ్రీగా తీసుకోవచ్చు కదా. హెల్త్ ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఇన్కమ్ ని వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. సార్ ముగ్గురునే చేయాలా సార్ అని కాదు, అన్లిమిటెడ్. మంత్ లో ఎంత మంది అయినా చేయొచ్చు. మంత్ లోనే బిజినెస్ క్లోజ్ అయిపోదండి. ఈ మంత్ లో ఒక పర్సన్ ని, సెకండ్ మంత్ లో రెండో పర్సన్ ని, థర్డ్ మంత్ లో మూడో పర్సన్ చేయొచ్చు, 1 year కి 2 years కి కూడా చేయొచ్చు. నో టైం లిమిట్ బాండింగ్. నేను కంపెనీలో చేశానండి, 1,50,000 కాగా 1,30,000 బిజినెస్ జరిగింది. అక్కడ 20,000 బిజినెస్ చేయలేదు. ఆ 3,000 ఇన్కమ్ కోసం 20,000 ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ 3,000 తీసుకున్నాను. ఎంత దారుణం. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ ఒక ముగ్గురికి 7,000 7,000 7,000 అంటే 21,000 బిజినెస్ చేస్తా 6,000 వస్తుంది. ఎక్కడ చేస్తాను సార్ నేను? అక్కడ చేస్తాను, ఇక్కడ చేస్తాను. ఒకసారి బ్లైండ్ గా మనం ఆలోచించగలిగితే ఎక్కడ చెయ్యాలి మనం? ఇన్కమ్ ఎక్కడ ఉంది? నేను ఈ మంత్ లో ఎలా తీసుకున్నా, ఏం తీసుకున్నా అన్ని క్లియర్ గా చెప్తాను. ఇది ప్యాకేజ్ ఉంది. ఓకే, రెండోది మనం గ్రూప్ ఇన్సెంటివ్ అన్నాను కదా, మనం సెల్ఫ్ ఏబిసి 3 గ్రూప్స్ ఉంటాయి. సార్ 3 గ్రూప్ లో చేయాలా? చేయాల్సిన అవసరం కూడా ఉంది, చేయకపోయినా పర్వాలేదు, ఇన్సెంటివ్ వస్తుంది. ఓకేనా? ఏబిసి గ్రూప్ లో మనం ఉన్నాము. ఫస్ట్ మనం ఆ గ్రూప్ లో ఏదైతే ప్యాకేజ్ తీసుకున్నామో 6,999 మనకి సెల్ఫ్ పర్చేజ్ అవుతుంది, 10 IP వస్తుంది. అప్పుడు ఎగ్జిక్యూటివ్ అంటారు. అదే ఎగ్జిక్యూటివ్ ని మనం ఏబిసి 3 గ్రూప్ లో కూడా ఒక్కొక్క ఎగ్జిక్యూటివ్ ని రిక్రూట్ చేసి మనం జాయిన్ చేస్తే మనకి ఛాంపియన్ అనే పొజిషన్ వస్తుంది. అదే
ఛాంపియన్ ఏదైతే మనం చేస్తున్నామో ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి. ఛాంపియన్ నుంచి 100 ఐపీ. ఇక్కడ ఇన్సెంటివ్ పాయింట్ అంటారు ఐపీ అంటే 100 ఐపీ 100 ఐపీ అయితే మేనేజర్. అలాగే 3 గ్రూప్స్ లో 1000 ఐపీ అయితే నేషనల్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయితే 10,000 ఐపీ చేయాలి ఈచ్ గ్రూప్. అలాగే గ్లోబల్ ప్రెసిడెంట్ అయితే 50,000 ఈచ్ గ్రూప్ లో చేయాలి. అలాగే 5 లక్షలు ఈచ్ గ్రూప్ లో చేస్తే గ్లోబల్ అంబాసిడర్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. టైం లిమిట్ లేదు, ఎప్పటికైనా అలా చేసుకుంటూ వెళ్ళొచ్చు. అవన్నీ యాడ్ ఆన్ అవుతుంది, క్యూములేటివ్ అవుతాయి, యాడ్ అవుతూనే వెళ్తాయి. అన్ని పొజిషన్లు మనం తీయచ్చు. ఒక ఐపీ ఈజ్ ఈక్వల్ టు 700 రూపీస్. సార్ ఐపీ ఇన్సెంటివ్ ఎలాగొస్తుంది? 1:1 ఐపీ 1 టర్న్ ఓవర్ పాయింట్. హలో, 1:1 ఐపీ 1 టర్న్ ఓవర్ పాయింట్ అండి. 1 టర్న్ ఓవర్ పాయింట్ 20 రూపీస్ నుంచి 50 రూపీస్ వస్తుంది. ఓకేనా, 20 రూపీస్ నుంచి 50 రూపీస్ వస్తుంది. రోజుకి 2,000 నుంచి 2,50,000 వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఏబిసి 3 గ్రూపుల్లో ముగ్గురిని నేను లాగిన్ చేయించాను ఎగ్జిక్యూటివ్స్ కింద. ఒక 10 ఏలో 10 ఐపీ, బిలో 10 ఐపీ మ్యాచ్ అయ్యి 10 ఐపీ కింద టర్న్ ఓవర్ పాయింట్ వస్తుంది. ఆ 10 టర్న్ ఓవర్ పాయింట్ ఇంటూ 20 రూపీస్ వేసుకుంటే 50 రూపీస్ వేసుకుందాం అనుకోండి ఎగ్జాంపుల్ గా. 20 రూపీస్ వేసుకుంటే ఎగ్జిక్యూటివ్ లెవెల్, 50 రూపీస్ వేసుకుంటే ఛాంపియన్ లెవెల్. ఓకే, 500 రూపీస్ వస్తుంది. మరి సి గ్రూప్ ది ఇన్సెంటివ్ ఏంటి సార్ అలా ఉండిపోతుంది అంటే, సి ఎలా చేస్తే సి గ్రూప్ కి డబుల్ ఇన్కమ్ అండి. 10 ఇంటూ 50 రూపీస్ ఆల్మోస్ట్ అది 500. టోటల్ గా 500, 1,000. అందుకే చెప్పాను కదా, ముగ్గురు రిఫర్ చేస్తే 6,000 అక్కడ, 1,000 గ్రూప్ ఇన్సెంటివ్ ఇక్కడ, 7,000. బాగుందా లేదా? ఓకే, ఎంతో బాగానే ఉంది సార్. ఇప్పుడు మెంటర్ బోనస్ గురించి చెప్తాం. ఎగ్జిక్యూటివ్ లెవెల్ నుంచి కూడా మెంటర్ బోనస్ వస్తుంది. నేను ఒక పర్సన్ రిఫర్ చేశాను, ఆయన నెలకి 10,000 గ్రూప్ ఇన్సెంటివ్ తీసుకుంటాడు. దాని మీద నాకు 20%. లేదు, ఒక పర్సన్ ₹1,00,000 తీసుకుంటున్నారు, దాని మీద నాకు 20% అంటే 20,000 వస్తుంది. చూడండి, ₹1,000 తీసుకుంటారు, 20% అంటే 200 తీసుకుంటారు. ఎంతో అద్భుతమైన ఆఫర్ తెలుసండి. అలాగే ఇక్కడ 3 గ్రూపులు అయిపోయిన తర్వాత రివార్డ్స్ చూస్తే మేనేజర్ తర్వాత నేషనల్ డైరెక్టర్ అని ఉంది ఆప్షన్. ఈ నేషనల్ డైరెక్టర్ కి 25,000 ఫ్రెండ్స్, 25,000 రివార్డ్ ఉంది, క్యాష్ అవార్డ్. అలాగే ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయితే 1,25,000, గ్లోబల్ ప్రెసిడెంట్ అంటే 10 lakhs, గ్లోబల్ అంబాసిడర్ అయితే 25 లక్షల వరకు ఇన్కమ్ రివార్డ్ అయితే ఉంది. నెక్స్ట్ రాయల్టీ చూసుకుంటే గ్లోబల్ ప్రెసిడెంట్ నుంచి గ్లోబల్ అంబాసిడర్ వరకు రాయల్టీ కూడా ఉంది. దాని గురించి డీప్ గా తీసుకోవచ్చు. ఇలాగా నేషనల్ డైరెక్టర్ తీసుకున్న వాళ్ళలో మన లైన్ ఆఫ్ స్పాన్సర్ లో డాక్టర్ శ్రీనివాస్ గారు 25,000 తీసుకున్నారు. ఈయన ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ చిన్నబాబు గారు 1,20,000. ఇందాక ఒక మేడం చెప్పారు, ఇద్దరు మేడమ్స్ కూడా ఇలా రిఫరెన్స్ తీసుకున్నాం, ఆయన సజెషన్ తో మేము ప్రొడక్ట్ వాడుతున్నాం. సరే, ఏ సజెషన్ తో ప్రొడక్ట్ ఇస్తున్నాం అంటే ఈ డాక్టర్ సజెషన్ మీద మనం ప్రొడక్ట్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. టెస్ట్ మనీ సూపర్, రిజల్ట్ సూపర్. 1,25,000 చూడండి, చిన్న ఇన్కమ్ కాదు కదా, ఇది రివార్డ్ అండి, క్యాష్ అవార్డ్. ఓకే, అలాగే ఇందులో నా ఐడి మీద నేను తీసుకున్నాను, నా మదర్ ఐడి మీద 33,820 రూపీస్ వచ్చింది. ఓకే, అలాగే నా ఐడి మీద 26,800 వచ్చింది, నా బ్రదర్ ఐడి మీద 20,000 వచ్చింది. టోటల్ గా లాస్ట్ నేను తీసింది ఇది స్క్రీన్ అంతా కూడా 81,000 తీసుకున్నాను. నేను 1.5 month లో ఇది తీసుకుని ఉంటాను. ఓకే, ఇదంతా బాగానే ఉంది. దీంతో పాటు అందరికీ ఒక అద్భుతమైన ఆఫర్ ఏంటంటే, హలో మై డియర్ ఫ్రెండ్స్, చాలా మంచి అద్భుతమైన ఆఫర్. దీన్ని పెట్టి మనం బిజినెస్ చేస్తున్నాం. దీన్ని పెట్టి బిజినెస్ చాలా పెద్ద చేయొచ్చు. ఏంటి సార్ అంటే 6,999 ప్యాక్ ఎవరైతే తీసుకొని లేదా ఇంకేమైనా మనం జాయిన్ అవ్వచ్చు. ఈ ప్యాకేజ్ తో తీసుకుంటే మనకి హాస్పిటల్ లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్ కార్డ్ వస్తుంది. హలో సార్, ఇన్సూరెన్స్ ఉందా? ఎంత కడతాం? 30,000, 20,000, 40,000 కట్టిన వాళ్ళు ఉన్నాం కదా సార్. లేదు, ఇన్సూరెన్స్ లేకపోతే ఒక హాస్పిటల్కి ₹1,00,000 ఖర్చు అయింది అనుకుంటే 50,000 ఈ కార్డ్ ద్వారా రెడ్యూస్ చేసుకునే ఛాన్స్ ఉంది. కన్సల్టెన్సీకి, లేకపోతే డయాగ్నోస్ కి, సర్జరీస్ కి, ఎమర్జెన్సీ కేర్ కి మనకి హాస్పిటల్ ఆల్రెడీ టైఅప్ అయి ఉన్నాం. కంపెనీ టైఅప్ అయ్యి హాస్పిటల్ మనకి డిస్కౌంట్ కార్డ్ అయితే బెనిఫిట్ ఇచ్చింది. ఇలా హాస్పిటల్స్ అయితే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ స్మార్ట్ సెల్లర్ అని ఒకటి ఉంది సార్. నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను, ఏదైనా బిజినెస్ అంటే ఇది ప్లాన్ చేసుకోవచ్చు. 1,18,000 మన ఇంట్లోనే పెట్టుకొని మన డాక్టర్ సజెషన్స్ తో మన ప్రొడక్ట్ ని సప్లై చేయాలి, ప్రొడక్ట్ ని ఇవ్వచ్చు. ఇక్కడ 1,18,000 పెట్టిన వాళ్ళకి 1,50,000 విత్ ప్రొడక్ట్ అంటే డిస్కౌంట్ ప్రైస్ కి 1,50,000 ఇస్తున్నారు. అది ఎంఆర్పి చూసుకుంటే 1,80,000. అంటే ఎంత బెనిఫిట్ సార్.
ఒకసారి ఆలోచించండి. దాంతో పాటు ఈ 1,50,000 కార్డు వాడేశాను కదా, డాక్టర్ సజెస్ట్ సార్ బీపీ ఉంది సార్, ఈ ప్రోడక్ట్ ఇవి, డయాబెటిక్ ఉంది సార్, ఈ ప్రోడక్ట్ ఇవి, ఈ స్మార్ట్ సెల్ యూజ్ చేయొచ్చు. సరే, ఒక కిరాణా షాప్ పెట్టినా సరే మినిమం 2 లక్షలు సార్. ఇక్కడ 1,15,000 పెట్టమంటున్నాం కదా. ఇక్కడ మీరు వెల్నెస్ పర్సన్ గా తయారవుతారు. నెక్స్ట్ ఫ్యూచర్ అంతా కూడా బై 1 get 1 అండి. ఇందాక ప్యాకేజ్ 7,000 చూపించాను కదా, అది ఈ స్మార్ట్ సెల్ తీసుకున్న వాళ్ళకి 1,50,000 కార్డు వాడిసిన తర్వాత బై 1 get 1 అంటే 7,000 3,500 వస్తుంది. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వస్తుంది సార్. ఇది ఒక మంచి, ఇది కూడా మనం ఎవరినైనా, నేనే చేయలేను సార్, ఎవరినైనా చేయించచ్చా? ఓకే, స్పాన్సరింగ్ చేయొచ్చు. ఒక పర్సన్ రిఫర్ చేస్తే 20,000 ప్రైమ్ ఇన్సెంటివ్, సెకండ్ పర్సన్ చేస్తే 30,000, థర్డ్ పర్సన్ చేస్తే 50,000. ముగ్గురు ద్వారా ₹1,00,000 సంపాదించు. అదే 1,00,000 తీసుకొచ్చి మళ్ళీ మనం ఈ స్మార్ట్ సెల్ ఓపెన్ చేయొచ్చు. హలో, ఫోర్త్ పర్సన్ మళ్ళీ 20, ఫిఫ్త్ పర్సన్ 30, 6%, అలాగే రొటేషన్ అనే ఇన్కమ్ సర్కిల్ అయితే అవుతుంది. ఓకే, అలాగే నేను ఇందులో రావడానికి కారణం, ఒక మెయిన్ ఉద్దేశం అంతా కూడా ఏంటి అంటే, ఇక్కడ వెల్నెస్ కోచ్, గ్లోబల్ అండ్ వెల్నెస్ కోచ్. నేను 7 years నుంచి ప్రోడక్ట్ అయితే ఇస్తున్నాను, బట్ రిజల్ట్ వస్తుంది, కానీ నాకు క్వశ్చన్స్ వచ్చాయి. క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఆ క్వశ్చన్స్ వచ్చిన నాకు చాలా చాలా వండర్ఫుల్ రిజల్ట్ కూడా వచ్చాయి. కానీ సార్ మీరు డాక్టరా, లేకపోతే ఎవరైనా వచ్చి అడిగితే దానికి రీజన్ ఉండాలి. దానికి ఈ యొక్క కంపెనీలో ఈ వెల్నెస్ ప్రోగ్రామ్ ఏదైతే జరుగుతుందో, ఓకే కనిపిస్తుంది కదా, ఒక్కసారి ఈ యొక్క వాయిస్ కూడా వినే ఛాన్స్ తీసుకుంది. మనం ఈ యొక్క వెల్నెస్ కోచ్ నేను ఎందుకు తీసుకున్నాను అనేది మీకు క్లియర్ గా చెప్పాను. కానీ మనం ఏదైతే తీసుకున్నామో, ఇండియా బీసీ ఇప్పుడు మనకి 10 లక్షల హెల్త్ కోచ్ అవసరం. భారతదేశంలో 7.2 కోట్ల మంది డయాబెటిస్, 13.5 కోట్ల మంది ఒబెసిటీ సమస్యలో బాధపడుతున్నారు. అది మీకు తెలుసా? మరణాలు 5% హార్ట్ సంబంధించి, ఇద్దరిలో ఒకటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్. మెడిసిన్స్ మనం రోజువారీ మెడిసిన్స్ ఏం చేయడమే కాకుండా అది కూడా చేస్తాం. ఇంతమంది డాక్టర్లు హాస్పిటల్ ఉన్నప్పటికీ ప్రాబ్లమ్స్ మరింత పెరుగుతాయి. దానికి పరిష్కారం అది హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్. సర్టిఫైడ్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ గా నేను 6 పేషెంట్స్ హ్యాపీగా సంపాదించాను. హెల్త్ అకాడమీ ప్రారంభించిన హెల్త్ విషయంలో చేరింది. నా శక్తివంతమైన హెచ్డబ్ల్యూసి హెల్త్ వెల్నెస్ కోర్స్ నేర్చుకుంది. దాని ద్వారా చుట్టాలతో పాటు ఇతర చుట్టాలు కూడా నిర్వహించడానికి సహాయపడుతుంది. ఫ్రెండ్స్ కనిపించింది కదా ఆల్రెడీ అందరికీ కూడా. ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో కూడా ఇదే వెల్నెస్ కోచ్ కి సంబంధించిన ప్రోగ్రామ్ ఉంది. ఈ వెల్నెస్ ప్రోగ్రామ్ ఏదైతే మనం చూస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా, నేను ఒకటే విషయం చెప్తున్నాను, దీని వల్ల మనం ప్రొఫెషనల్ మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. సార్ నేను ఇంట్లో హౌస్ వైఫ్, లేకపోతే నేను ఇంట్లో ఏదో చేస్తున్నాను అన్న వాళ్ళకి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది. మన ఇంట్లో ఎవరైనా ఖాళీ ఉన్న వాళ్ళకి ఈ ఆపర్చునిటీ ఇవ్వచ్చు. ఈ డిప్లొమా వెల్నెస్ కోచ్ అనేది 10th క్లాస్ బేస్ మీద కూడా ఇవ్వచ్చు. చాలా మంచి బిజినెస్ చేస్తున్నారు, ప్రోడక్ట్ సేల్ చేస్తున్నారు, వాళ్ళకి సర్టిఫికేట్ ఉండాలి. వెల్నెస్ కోచ్ గా సర్టిఫికేట్ ఉంటే 60,000 కోర్స్ కూడా తీసుకోవచ్చు. 50,000 ఇది ఇప్పుడు ఎవరైతే చెప్పారో ఆయన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తారు. హెల్త్ కార్డ్ అనేది కూడా 50,000 అయితే వస్తుంది. ఓకే, ఓకే 50,000 బై 1 get 1 అన్నది ఫ్రీ అండి. ఇది మనం అవకాశం ఉన్నంత వరకు చాయిస్ తీసుకోవచ్చు. ఓకే, అలాగే డిప్లొమా కోర్స్ 1,18,000 ఈ కోర్సు. ఈ 1,18,000 కోర్స్ ఎవరైతే చేస్తారో డిప్లొమా ఇన్ ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కోచ్, ఇది తీసుకున్న వాళ్ళకి 1,18,000 ఖర్చు అవుతుంది. మనకి ₹1,00,000 వ్యాలెట్ ఇస్తున్నారు. చూడండి ఇక్కడ మన కోర్స్ కాస్ట్ 18,000 జిఎస్టీ, అది కూడా. నెక్స్ట్ ₹1,00,000 ప్రోడక్ట్ కూడా డిస్కౌంట్ ప్రైస్కి వస్తున్నాయి. వీళ్ళని కంపెనీ ఏం చూస్తుందంటే ఆల్టర్నేటివ్ డాక్టర్, ఎందుకు చూసారు కదా ఇందాక వీడియోలో ఒక వండర్ఫుల్ వాయిస్, ఆల్టర్నేటివ్ డాక్టర్ గా చూస్తున్నారు.
మనం బై 1 గెట్ 1 90 days వరకు మనం ఎవరి పర్చేస్ కూడా ఏం చేయవలసిన లేదు. ఈ మంత్ కొనకపోతే మనకి ఇన్కమ్ రాదు, అలాంటి ఏ ప్రాసెస్ లేదండి. నెక్స్ట్ బై 1 గెట్ 1 ఏంటంటే చెప్పాను కదా ఇందాక 7,000 ప్రోడక్ట్ మనకి 3,500 ఉంటుంది. సరే 7,000 అన్ని ప్రోడక్ట్లు కాదండి, ఇక్కడ 700-800 రూపీస్ నుంచి కూడా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే, దీన్ని కూడా మనం ప్రమోట్ చేసే ఛాన్స్ తీసుకుంటాం. ఒక 700 రూపీస్ ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోండి, మనకి 500కి వస్తుంది. ఈ డిప్లొమా కోర్స్ ఎవరైతే ఆల్టర్నేటివ్ తీసుకున్నారో అది 250కి వస్తుంది. ఓకే, ఇది ఒక సిస్టమ్. ఓకే, డిప్లొమా కోర్స్ చేసాం కదా సార్, దీన్ని కూడా మనం ఎవరికైనా ప్రమోట్ చేయొచ్చా? ఇంటర్మీడియట్ డిగ్రీ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగా నేను నా టీంలో ఒక 3 మెంబర్స్ అయితే ఈ డిప్లొమా కోర్స్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ ముగ్గురు కూడా ఆల్రెడీ డిప్లొమా అయితే తీసుకున్నారు. సూసెటి కిరణ్ కుమార్, సోరంపూడి సత్యప్రసాద్, పివి లక్ష్మణరావు గారు, జంది భోజన, వీళ్ళు నలుగురు కూడా డిప్లొమా కోర్స్ చేసి వాళ్ళు ఒక ఇన్కమ్ ప్రొఫెషన్ మార్చుకోవడానికి, వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి మంచి ఆపర్చునిటీ. దీంతో పాటు ఈ కంపెనీ ఇవ్వాల్సింది AAA సర్టిఫికేట్, సిపిటి సర్టిఫికేట్, ఎన్ఎస్డి అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సర్టిఫికేట్, స్కిల్ ఇండియా సర్టిఫికేషన్, ఇవన్నీ కూడా ఉంటాయి. దీంతో పాటు మనం ఎవరైతే చూస్తున్నామో ఈ వెల్నెస్ కోచ్ ని 10th క్లాస్ చేసిన వాళ్ళకి రిఫర్ చేసి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసే ఛాన్స్ ఇవ్వగలిగారు. చూడండి, ఫస్ట్ రిఫరెన్స్ ద్వారా మనకి 10,000 వస్తుంది, సెకండ్ రిఫరెన్స్ చేస్తే 15,000, థర్డ్ రిఫరెన్స్ చేస్తే 20,000. ఎంత మంచి ఇన్కమ్. అలాగే 4th పర్సన్ కి 10,000, 5th పర్సన్ కి 15, మళ్ళీ 20, అలాగే 6. మనం ఎవ్రీ 3 మెంబర్స్ కి 45,000 అయితే తీయచ్చు. అలాగే డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళు మనం రిఫర్ చేస్తే ఫస్ట్ పర్సన్ కి 20,000, సెకండ్ పర్సన్ కి 30,000, థర్డ్ పర్సన్ కి 50%. ఇది సర్కిల్ రిపీట్ అవుతుంది. అలాగే మనం ఎవరైతే చూస్తున్నారో ఇక్కడ స్మార్ట్ వెల్నెస్ సెంటర్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ వెల్నెస్ సెంటర్ అంటే నేను ఒక కంపెనీలో 15 లక్షలు ఖర్చు పెట్టాను. నా బోర్డు నాదే, స్టూలు నాదే, చైరు నాదే, టేబుల్ నాదే, అన్ని నావే. ఇక్కడ 11 లక్షలు ఖర్చు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెడితే వాళ్ళకి 11 lakhs కి కంపెనీ డిప్లొమా కోర్స్ ఇస్తుంది. దాంతో పాటు బ్రాండ్ కార్డ్ 1 lakh వస్తుంది. 6 months 15,000 చొప్పున రెంట్ ఇస్తుంది. అంటే ఒకసారి ఆలోచించండి. అలాగే స్టోర్ మార్జిన్ 8% వస్తుంది. ట్యూషన్ మొత్తం రిటైల్ మార్జిన్ ఏంటంటే 1+1. ఆల్రెడీ డిప్లొమా కోర్స్ ఏదైతే బెనిఫిట్ ఉందో దీనికి కూడా బెనిఫిట్ ఇస్తున్నారు. దాంతో పాటు డిఎం సపోర్ట్ అంటే మన డిస్ప్లే మెటీరియల్ ఏదైతే ఉందో సపోర్ట్ చేయడానికి చైర్స్ అవ్వచ్చు, ప్రింటర్ అవ్వచ్చు, టేబుల్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇస్తారు. నెక్స్ట్ స్మార్ట్ రాయల్టీ, ఎక్కడైతే ఈ బిజినెస్ జరిగిందో టోటల్ కంపెనీ టర్నోవర్ నుంచి 5% తీసిస్తారు స్మార్ట్ రాయల్టీ. ఇది కూడా బెనిఫిట్ ఉంది. ఆల్రెడీ శ్రీకాకుళం, హైదరాబాద్, లోకల్ బొప్పిలి, రాజమండ్రి, మహబూబ్ నగర్, రాజస్థాన్, పెద్దపల్లి ఇలాంటి ప్లేసెస్ లో అయితే ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే ఫర్దర్ గా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏరియా పికప్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఏరియా పికప్ సెంటర్ కూడా మన ఇంటి దగ్గరే ఒక 3 lakhs స్టోర్ పాయింట్ కూడా ప్లాన్ చేయొచ్చు. దీనికి కూడా డిప్లొమా కోర్స్ ఫ్రీగా ఉంది. అలాగే మనం కంపెనీలో టర్నోవర్ పార్ట్నర్ గా ఉండాం అనుకుంటున్నాం సార్ అంటే టర్నోవర్ పార్ట్నర్ పెట్టచ్చు. 2.5 lakhs ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళు విత్ జిఎస్టీ 2,95,000 అలా అవుతుంది. కానీ ఆ జిఎస్టీ అమౌంట్ కూడా 50,000 కార్డ్ ఇచ్చేస్తారు. ప్రోడక్ట్ మనం వాడుకోవచ్చు 1 year లోపు. అలాగే 2.5 ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి 2.5 lakhs ఇన్వెస్ట్మెంట్. ఇది ఎవరైతే రిఫర్ చేస్తారో వాళ్ళకి 35,000 రిఫరల్ ఇన్కమ్ కూడా వస్తుంది. ఓకే, లాస్ట్ మంత్ ఇన్సెంటివ్ ఒక ప్రమోషన్ అయితే పెట్టారు. ఎగ్జిక్యూటివ్ కిట్ 1+ ప్యాడ్. ఓకే ఓకే పెట్టారు. ఇది కూడా ఎవరు డ్రా చేయకండి, ఒకసారి చూసుకోండి. ఒకసారి దీనివల్ల మళ్ళీ స్క్రీన్స్ బ్యాక్ వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఎగ్జిక్యూటివ్ కిట్ ని నెక్స్ట్ ఇలాగ 150 మందితో ఒక మేరీగోల్డ్ చాలా వండర్ఫుల్ 5 star హోటల్ తో ఈ యొక్క ఈవెంట్ అయితే జరిగింది. ఒక వండర్ఫుల్ ఈవెంట్. ఈ ఈవెంట్ లో అవకాశం ఉన్నంత వరకు కూడా ప్లాన్ చేసుకోగలిగితే చాలా మంచి ఓపు. ఓకే, అలాగే మనం ఎవరైతే చూస్తున్నారో అందులో అచీవ్మెంట్ అయ్యాం మనం ఎగ్జిక్యూటివ్ కిట్స్ ని. ఇలాగా నేను నా టీంలో ఒక పర్సన్. అలాగే ట్యాబ్స్ కూడా అచీవ్మెంట్ అయ్యారు. అలాగే ఐఫోన్స్ కూడా అచీవ్మెంట్ అయ్యారు. ఈ మంత్ లో ఎగ్జిక్యూటివ్ కిట్, HP ల్యాప్టాప్, ఈ యాక్సిస్ దీని గురించి కూడా డీప్ సబ్జెక్ట్ కావాలంటే ఫర్దర్ గా కాంటాక్ట్ చేయండి. ఇది కూడా ఆఫర్స్ పెట్టారు. సింపుల్ క్రైటీరియాతో ఆఫర్ అయితే పెట్టారు. ఓకే, అలాగే మనకి ఇందులో చెక్స్ తీసుకున్న వాళ్ళు లాస్ట్ టైం ఈ మీటింగ్ వచ్చిన వాళ్ళు మాత్రమే చెక్స్. ఒక పర్సన్ 2.41 lakhs అంటే 2,41,000 తీసుకున్నారు ఒకే సింగిల్ మంత్ లో. అలాగే ఇక్కడ లేడీస్ కూడా ఉన్నారు. 5 lakhs తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 13 lakhs తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు కంపెనీ పెట్టి 4.5 years లో ఈ చెక్స్ ఏంటి, కంపెనీ పెట్టి 6 years అవుతుంది. చెక్స్ మాత్రం
చూడండి 1.2 1,28,700 560 రూపీస్. అలాగే 2,45,87,689. ఇంకో పర్సన్ కి 2,65,79,882. అంటే పర్ ఇయర్ 80 lakhs తీసుకునే అవకాశం వచ్చింది. నేను ఆ ఇయర్ మొత్తం కాదు, మొత్తం ఇప్పుడు వరకు తీసుకున్న 80 lakhs తీసుకున్నాను ఫ్రెండ్స్. 80 lakhs అయితే అప్పైపోయి ఛాన్స్ తీసుకున్నాం. కానీ ఇక్కడ అంత ఫ్లూట్ ఉన్నప్పుడు ఎక్కడ చేయాలి మనం ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ 2,45,87,689 తీసుకున్న పర్సన్ ఎవ్రీడే 5 o'clock జూమ్ చేస్తున్నాం. కమిట్మెంట్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి నాకు హాయ్ ఆ జూమ్ కావాలి సార్ అంటే పెట్టొచ్చు. ఫర్దర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ఎవరైతే చూసారో మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇందులోకి రావాలనుకున్న వాళ్ళు ఈ పై నంబర్ కి నన్ను కాంటాక్ట్ చేసి మీరు వచ్చే ఛాన్స్ అయితే తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. ఈ హెల్త్ లో ఎవరైతే పార్ట్ టైం గా వచ్చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఇన్ఫర్మేషన్ పాస్ చేసాం ప్రతి ఒక్కరికి కూడా. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరికైనా కావాలంటే పర్సనల్ కాల్ చేయొచ్చు, లేదంటే డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు మాట్లాడే ఛాన్స్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్.